గాంధీ సినిమా ఇండియాలో ఆడదు. కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 డేస్. ఇది నేను చెప్తుంది కాదు, పూరి జగన్నాథ్ ఎప్పుడో చెప్పాడు. ఎస్, అది నిజం కూడా. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఏ సినిమా ఇప్పుడు హిట్ కొట్టాలన్నా ఇది కంపల్సరీ లైసెన్స్. మ్యాగీ నూడిల్స్ స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన తినే ఐటమ్. మెరిండా అనేది స్పెయిన్ దేశంలో తయారీ మొదలైన సాఫ్ట్ డ్రింక్. సోనీ బ్రాండ్ అనేది జాపనీస్ కంపెనీ. ఇలా దేశం ఏదైనా కూడా మనకు ప్రోడక్ట్ నచ్చితే 10 రూపాయలు ఎక్కువైనా కూడా అదే కొనుక్కుంటాం. ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి భద్రతను కాపాడుకోవడానికే కానీ బిజినెస్ ఆపడానికి కాదు కదా. ఎక్కడో శేషాచలం అడవిలో పుట్టిన రెడ్ శాండల్ కలపతో జపాన్లో తయారైన వయోలిన్కి లక్షల్లో డిమాండ్ ఉంటుంది. ఈ విషయం పుష్ప సినిమాలో క్లారిటీగా చూపించారు. ఇండియాలో పండించే పసుపుకు కూడా బయట దేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. వినియోగదారుడు ఎప్పుడు క్వాలిటీకి కనెక్ట్ అవుతాడు కానీ కల్లిబొర్లు కబుర్లు చెప్పే అడ్వర్టైజ్మెంట్కి కాదు. ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతుంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. భారీ బడ్జెట్తో తీసే సినిమాను ఒక్క భాషకే పరిమితం ఎందుకు అని ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో దేశమంతా రిలీజ్ చేస్తున్నారు. 100 రూపాయలు లాభం పొందే దగ్గర 101 రూపాయి వచ్చిన మేలే కదా అని బిజినెస్ చేస్తున్నారు. అంతేగా, ఏ బిజినెస్ అయినా కూడా లాభాల కోసమే. ఎవరు ఉద్యోగం విషయంలోనో వ్యాపారం విషయంలోనో ఫ్రీగా సోషల్ సర్వీస్ చేయరు కదా. వచ్చిన లాభాల్లోంచి తోచిన విధంగా సర్వీస్ చేయడం వేరే విషయం. ఆ విషయంలో సినిమా వాళ్ళు చేసే సేవ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చాలా మంది స్టార్స్ ప్రూవ్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా విషయంలో ఇండియాలో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా బాహుబలి సినిమాతో ఈ ట్రెండ్ పాన్ ఇండియా అని ఫేమస్ అయింది. ఒకప్పుడు తమిళ డైరెక్టర్లు శంకర్, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సేమ్ కలెక్షన్లను కొల్లగొట్టేవి. కొన్ని హిందీలో కూడా నేరుగా డబ్ అయ్యేవి. అయితే దర్శక ధీరుడు రాజమౌళి సినిమా బాహుబలి పాన్ ఇండియా సినిమా ఎలా తీయాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా సినీ ఫ్యాన్స్ అందరికీ ఒకేలా కనెక్ట్ అవ్వాలి అనే విషయాన్ని సమర్థవంతంగా సెలవిచ్చాడు. ఇక అప్పటి నుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ కంటెంట్ గొప్పది అని నమ్మిన ప్రతి ప్రొడక్షన్ హౌస్ పాన్ ఇండియా రేంజ్లో తమ సినిమాను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఈ విషయంలో కొన్ని సినిమాలు భారీ కలెక్షన్లు కుమ్మరించుకుంటే మరికొన్ని నష్టాల మూటను బోర్లించుకుంటున్నాయి. కరోనా సమయంలో అన్ని వ్యాపారాల్లాగే సినిమా వ్యాపారం కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. అదే అదునుగా కొన్ని ఓటీటీ సంస్థలు కూడా మార్కెట్లోకి కుప్పలుగా వచ్చి పడ్డాయి. అసలే పైరసీ భూతం పీడిస్తున్న ఇండస్ట్రీకి ఓటీటీ కూడా చెక్ పెట్టడానికి ప్రయత్నించడంతో ఇక థియేటర్ విడుదలకు శుభం కార్డు పడ్డట్టే అని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. నీకు నాకు అంత ఈజీగా అర్థమైతే దాన్ని అద్భుతంగా ఎందుకు అంటారు అని కళ్ళు తెరిపిస్తూ కొత్త ఆలోచనతో సినిమా గొప్ప దారిని కనుక్కుంది. అదే పాన్ ఇండియా. అప్పటి వరకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ వివిధ భాషల ఇండస్ట్రీలు పాన్ ఇండియా అనే ఒక్క తాటి మీదకి వచ్చి ఇండియన్ సినిమాగా సత్తా చాటుతున్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క ప్రశ్నతో 1000 కోట్ల బిజినెస్ చేశాడు మన రాజమౌళి. ప్రభాస్కు వరల్డ్ వైడ్గా క్రేజ్ తీసుకొచ్చిన తెలుగు ఫ్లేవర్ ఎందరో బాలీవుడ్ స్టార్లకు నిద్రలేని రాత్రులను అలవాటయ్యేలా చేసింది. తెలుగువారి అచ్చమైన చందమామ కథను పోలి ఉండే బాహుబలికి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాంచందొర అని సాగిలపడింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డులను ఒంటి చేత్తో నిలబెట్టి గంటకో మైల్ స్టోన్ కొట్టాడు ప్రభాస్. మొదటి పాటుగా వచ్చిన బాహుబలి ది బిగినింగ్ పాన్ ఇండియా ట్రెండ్కు అన్నప్రాసన చేస్తే, రెండో పాటుగా వచ్చిన బాహుబలి 2 ద కన్క్లూజన్ రికార్డుల వేటలో అక్షరాభ్యాసాన్ని దిద్దింది. ఇక జక్కన్న క్లియర్ చేసిన రూట్లో ఇప్పుడు ఇండియన్ సినిమా సాఫీగా సాగిపోతుంది. అయితే పాన్ ఇండియా బాటలో వచ్చి ఆగని మారథాన్ లాంటి హౌస్ఫుల్ పరుగులు పెట్టిన సినిమాలు ఒకవైపు అయితే, పారగన్ చెప్పులు కూడా మిగిలిన స్థితికి చేరిన సినిమాలు కొన్ని లేకపోలేదు. పాన్ ఇండియాగా రావాలనుకునే సినిమాలు హింసతో నిండిన కథలే రాసుకోవాలి అనేటట్టుగా ట్రెండ్ నడుస్తోంది. కథ అనేది సెకండ్ ప్రయారిటీ. కాసులు కురవాలంటే కాళ్ళు చేతులు నరకడం కంపల్సరీ అనేది ఒక కొటేషన్గా మారిపోయింది. కేజీఎఫ్, సలార్, యానిమల్ వంటివి ఇందుకు మంచి ఉదాహరణ అని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నవరసాలు కనబరిచే హీరో క్యారెక్టర్ ప్రస్తుతం నీ అంతు చూస్తా అనే డైలాగ్ వరకే పరిమితం అయ్యింది అనేది కొందరికి తెలిసిన వాస్తవం. షడ్రుచుల విందు భోజనంతో పోల్చదగిన ఒకప్పటి తెలుగు సినిమా పాన్ ఇండియా పేరుతో రాత్కి రాణి పాన్ లాగా ఒక వర్గాన్ని మాత్రమే మెప్పించే వైపు దూసుకెళ్తోంది. ప్రేక్షకులు సినిమాను జోక్గా తీసుకోకూడదు అంటే హీరో సీరియస్ లుక్స్లో మాత్రమే ఉండాలి. ఎందుకొచ్చామా అనే ఆలోచన రాకముందే ఒక ఎలివేషన్ సీన్ పడాలి. 100 మందిని గుర్తుపట్టలేని విధంగా నరికినా కథను కంటిన్యూ చేయడానికి హీరో ఎయిర్ క్రాఫ్ట్ చెడిపోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా పాన్ ఇండియా వైబ్స్ దక్కినట్టే అని రెగ్యులర్ మూవీ రివ్యూయర్స్ తమ నాలెడ్జ్లో విశ్లేషిస్తున్నారు. 3 గంటలు ఆడియన్ని హుక్ చేయాలంటే ఎంతో మ్యాజిక్ జరగాలి. దానికోసం పరభాషా నటులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు మన పాన్ ఇండియా దర్శకులు. పాటలుగా వచ్చే ఈ కొన్ని సినిమాలకు అన్ని విధాలా అందుబాటులో ఉండే నటులను ఏరి కోరి తీసుకుంటున్నారు. అయితే ప్రతి సినిమా పాన్ ఇండియాగా తీయాలని రూలేం లేదు అని లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. కాంతారా అనేది కర్ణాటకకు చెందిన ఒక రూరల్ స్టోరీ. దాన్ని ప్రపంచం మొత్తం మెచ్చుకోవడం గొప్ప విషయం. అలా అని ప్రతిదీ అలాగే తీయాలనుకోవడం సరైన చాయిస్ కాదు అని మణిరత్నం అభిప్రాయపడుతున్నారు.
వందల కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ పాన్ ఇండియా సినిమాలకు కథ, దానికి తగ్గ నటీనటులే ప్రధానం. ఆ కథే లేకుండా కన్విన్స్ చేయడం అనేది కొన్ని షోస్ మాత్రమే హాలు నిండేలా చేస్తుంది. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఆ తర్వాత అంతా అస్సామే. పాన్ ఇండియా పేరుతో వచ్చి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సినిమాల్లో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2, హిట్ 3, యానిమల్, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్లతో పాటు మరికొన్ని ఉన్నాయి. ఇక షేక్ చేసిన సినిమాలు ఇవైతే షాక్ చేసిన సినిమాలు లైగర్, ఆదిపురుష్, కంగువా, విక్రాంత్ రోనా వంటివి కూడా ఉన్నాయి. కొందరు ప్రొడ్యూసర్లు మాత్రం ఏ సినిమాకు ఎంత బలం ఉంది అని సరిగ్గా అంచనా వేసి ఒక్క భాషలోనే విడుదల చేసి వందల కోట్లు గెలుపు వాటాగా తీసుకుంటున్నారు. అందులో సంక్రాంతికి వస్తున్నాం, వీరసింహారెడ్డి, గుంటూరు కారం వంటివి ఉన్నాయి. మొదటికే మోసం రాకుండా ఉండాలంటే కంటెంట్ కనీసం లోకల్ ఆడియన్స్ కైనా కనెక్ట్ అవ్వాలి. దాన్ని పట్టించుకోకుండా అందరినీ సాటిస్ఫై చేయాలంటే కథ విషయంలో ఎన్నో కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఈ పాన్ ఇండియా సినిమాల విషయంలో టాలీవుడ్ డైరెక్టర్లది సక్సెస్ రేటు ఎక్కువ. అందుకే వీరి సినిమాల్లో విలన్ పాత్రల్లో చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వెనుకడుగు వేయట్లేదు. మన వాళ్ళు ఖాళీగా లేకో లేదంటే తమిళ డైరెక్టర్లు ముందుగా కర్చీఫ్ వేసుకున్నారో కానీ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు తమిళ దర్శకుల మీద నమ్మకంతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ భారీ బడ్జెట్ మోతతో సినిమాను కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ నరకం అనేది అంగీకరించాల్సిన విషయం. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా కూడా తమ జీవితాలు టికెట్ కౌంటర్ నుంచి బైక్ పార్కింగ్ దగ్గరికి మారిపోతాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా త్రోవలో ప్రేక్షకులను ఊరుస్తున్న సినిమాలు రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న రామాయణ్, సన్ పిక్చర్స్ బ్యానర్స్ మీద అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా, బుచ్చిబాబు డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న రామ్ చరణ్ పెద్ది. ఇక రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా, మారుతి దర్శకత్వంలో రానున్న ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్, హను రాఘవపుడి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ మూవీ, ఇవన్నీ ఉన్నాయి. చెప్పే మ్యాటర్ నిజాయితీగా ఉండి తీయడం సినిమాటిక్గా ఉండాలి. కాంతార సినిమా లాగా కంటెంట్ అనేదే సినిమాటిక్గా ఉండి దాన్ని నిజాయితీగా తీసినంత మాత్రాన జనాలు ఆదరిస్తారని కాదు, కొన్ని ఇతర సినిమాల్లాగా. అలాంటి సినిమాలు ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.